అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం ఎలా ఉందనేది చూద్దాము. ఇక్కడ ఈ మీనరాశి వాళ్ళకి ప్రధానమైన సమస్య లగ్నంలో శని ఉన్నాడండి. ఇక్కడ మీనరాశి వాళ్ళకి లగ్నంలో శని ఉండటం వల్ల వచ్చేటటువంటి ప్రధాన సమస్య ఏంటంటే శరీరం అనేది నీరసించిపోతుంది. ఎక్కువ కష్టం పడాల్సి వస్తుంది. ఎప్పుడూ లేని కష్టం వల్ల శరీరం అనేది శక్తిని కోల్పోయి అనారోగ్యానికి కొంచెం ఇబ్బంది పాలవుతారండి. నెక్స్ట్ అట్లాగే అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడండి. 4వ స్థానంలో గురుడు ఉంటే ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది కూడా పడతారండి. అట్లాగే వీళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య 12లో రాహు ఉన్నాడండి. 12లో రాహు అంటే ఖర్చు. వీళ్ళకి ఎనర్జీ అనేది కోల్పోవటమే కాకుండా ఎవరైతే రాహు మహాదశ జరుగుతున్నారో వాళ్ళకి ప్రధానంగా అనారోగ్య సూచనలు, పలు రకాలైన ఒక సమస్య తగ్గిందనుకుంటే ఇంకొక సమస్య అనేది మొదలవటం జరుగుతుంది. వీళ్ళకి దూరము వెళ్ళాలి అన్న కోరిక పెరిగి డబ్బులు అనవసరంగా ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఉందండి. వీళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో గురుడు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వస్తాడు. ఆ టైంలో చాలా మంచి జరుగుతుందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో గురువు మంచి గౌరవాన్ని, గుర్తింపుని, ధనాన్ని ఇస్తాడు. సో కాబట్టి ప్రధానమైన సమస్య శక్తిని ఊరికనే కోల్పోవటం, ఒక ప్రాబ్లం తగ్గిందనుకుంటే ఇంకో ప్రాబ్లం రావటం, డబ్బులు వృధాగా ఖర్చు చేయటం, దూర ప్రయాణాలు వెళ్ళాలనే కోరిక ఎక్కువ అవటం అనేది ప్రధానమైన సమస్య. వీళ్ళు అనారోగ్య సూచనలు, శక్తి కోల్పోవడం అనేది జరిగితే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సూచన అండి. అట్లాగే వీళ్ళకి ఇంకొక ప్రధానమైన సమస్య, ఈ రాబోయే నెల రోజులు సప్తమంలో కుజుడు ఉన్నాడండి. ఈ సప్తమంలో కుజుడు ఏం చేస్తాడంటే మనకి పార్ట్నర్ నుంచి మనకి లేనిపోని సమస్యలు ఎదురవటానికి అవకాశం ఉంటుందండి. మన పార్ట్నర్ అంటే చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ లేకపోతే పార్ట్నర్స్ మనతో పాటు కలిసి పనిచేసే వాళ్ళతో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు కోపాన్ని క్రియేట్ చేసి మాట వల్ల గొడవ పడే అవకాశం ఉందండి. అట్లాగే వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు అన్ఎక్స్పెక్టెడ్గా రావటానికి కూడా అవకాశం ఉందండి. సో ఇది ప్రధానమైన సమస్యలు మీనరాశి వాళ్ళకి. సో ప్రధానమైన సమస్యలు ఏంటంటే శక్తిని కోల్పోవటం, డబ్బులు వృధాగా ఖర్చు చేయాలన్న ఆలోచన, దూరాభారం వెళ్ళాలన్న ఆలోచన ఒకటి బాగా ఉంటుందండి. ప్రధానమైన సమస్య ఇంకొకటి కుజుడు, సప్తమం కుజుడు అంటే చేసేటటువంటి పనుల్లో కోపతాపాలకు అనేవి ఎదుటి వాళ్ళు ఎంత